హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంకాక్ పటాయాలో మ్యూజియం అండి. ఎక్సలెంట్ మ్యూజియం అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్దైన 3D ఆర్ట్ మ్యూజియం ఇది. యాక్చువల్ ఏంటంటే ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత, మన మాయాబజార్లో సినిమా చూసిన అందులో ఉన్న గ్రాఫిక్స్ అవి సెట్టింగ్స్ చేసి ఫోటోగ్రఫీ తోటి ట్రిక్ చేసి అవి తయారు చేశారండి. ఆ మూవీని తీశారు అట్లాగే. అటువంటి చాలా వచ్చేసినాయి గ్రాఫిక్స్ మూవీస్. కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ పెయింటింగ్స్ అండి. ఆ ఆర్టిస్టులు పనితనాన్ని, అద్భుతమైన నైపుణ్యాన్ని ఈ పెయింటింగ్స్లో కనిపిస్తుంది. ఈ పెయింటింగ్స్ లోపలికి వెళ్ళి మన పరీక్షగా చూస్తే, మామూలుగా చూస్తే అదేదో వస్తువు అనుకుంటాం, కానీ అది ఆ వస్తువు కాదండి. అది ఏంటంటే ఓన్లీ పెయింటింగ్స్. దగ్గరికి వెళ్తే వాల్ ఉండదు, ఏముండదు, స్ట్రైట్ ఫ్లోర్. ఆ ఫ్లోర్ మీద 3D డైమెన్షన్స్ తోటి వాళ్ళ ప్రతిభనంతా ఉపయోగించి ఆర్టిస్టులు చాలా కష్టపడి వర్క్ చేశారండి. ఇది అద్భుతమైన స్టూడియో. ఇది ప్రపంచంలోనే అతిపెద్దైన స్టూడియో అండి, 3D స్టూడియో అండి ఇది. కాబట్టి మీరు చూడాలి. నేను లోపల మీకు ప్రత్యేకించి ఏం ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఉంటాయి, దూరంగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి, డైమెన్షన్స్ ఎట్లా వచ్చినాయి, మానవుడి అద్భుతమైన సృష్టి, ఒక కళాకారుడి సృష్టి, అది మనం చూసి తీరాలి. కాబట్టి మీరు చూడండి. ఓకే, మొత్తానికి టాటూ గీసానండి. ఈ పెయింటింగ్ చూడండి. నాకెందుకో ఈ కళాకారుల అపురూప సృష్టి పైన ఇదంతా చూసిన తర్వాత ఇక్కడే ప్రశాంతంగా కాసేపు అలా పడుకోవాలనిపించింది. ఏమికి ఛాయ్ నేనే పోసానండి. ఫ్లాగ్స్ పట్టుకున్నట్టు చాలామంది ఫొటోస్ దిగారు. ఇక్కడ ఈ పాప మొననిసాకి ఐబ్రోస్ పెయింటింగ్ చేశానండి. అలసిపోయాను, చాలాసేపు తిరిగాను కదండి. వాటర్ తాగుతున్నాను. అద్భుతం అండి, అద్భుతమైన పెయింటింగ్. మీ దాహం తీరిపోయింది. ఇంకా లోపలికి వచ్చానండి. ఇంకా ఈ పెయింటింగ్స్లో ఉన్న ప్రత్యేకత ఫ్లోర్ అండి, సింగిల్ ఫ్లోరు, సింగిల్ వాల్ అండి.
ఇటువైపు చూసిన 3D యాంగిల్సే కనిపిస్తాయి మనకి. కాసేపు నేను కూడా గౌతమ్ బుద్ధుడిలో లీనమైపోయానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. సింగిల్ ఫ్లోర్లోనండి, సింగిల్ ఫ్లోరు, సింగిల్ వాల్. నిజంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నట్టు లేదు. పడిపోతామని చెప్పారండి చాలామంది, కానీ నేను వెళ్ళా. ఇక్కడ చూడండి, రాళ్ళు పగిలి లోయ ఏర్పడ్డ తర్వాత దానిపైనుంచి తాళ్ళతోటి వుడెన్ స్టెప్స్ కట్టినట్టు ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ పురాతనమైన కట్టడాలు. ఇటువైపు చూసినా నిజంగా చూసినట్టు 3D ఎఫెక్ట్స్. ఏది చూడాలో నాకు అర్థం కావట్లేదండి. ఎటువైపు చూసినా అద్భుతాలే. రియల్గా ఎంజాయ్ చేశాను కాబట్టి నాకు ఆ అనుభూతి చాలా బాగా అనిపించింది. పడిపోయిందా? తీసుకో అమ్మా. ఇంకా కింద ఫ్లోర్లో అయిపోయిన తర్వాత పై ఫ్లోర్కి వెళ్తున్నాను. ఓ అద్భుతం అండి. నిజంగా ఈజిప్ట్ వెళ్ళినట్టుగానే ఉంది. ఈయన క్యామిల్ని కంట్రోల్ చేస్తున్నాడు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం చాప పైన ఫ్లై అవుతున్నానండి నేను. ఇక్కడ ఈ ఫ్లోరు బ్యాక్గ్రౌండ్ అంతా పెయింటింగేనండి. రియల్గా కూర్చున్నట్లేదు. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చిందండి. ధ్యానంలోనూ చాలా బాగా అనిపించింది. ఓకే, వచ్చేస్తున్నాను. మొత్తం ఫ్లోరింగేనండి. ఇది బ్యాంకాక్లో సంక్రాంతి అనే పండగ సందర్భంగా పెయింటింగ్స్ అండి ఇవి. ఫ్లై అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఏదో అయింది. సీ ఒడ్డున చిన్న రిలాక్స్ ప్లేస్ అండి ఇది. మొత్తం వాల్ ఫ్లోర్ పెయింటింగ్ అండి అంతా. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను.